పడిపోతున్నాం. వీలైనంత తెలుగు మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇంగ్లీష్ని తెలుగు మాటల్లో కలపడం తగ్గించాలి, బాగా తగ్గించాలి. ప్రయత్నిస్తే వస్తుంది అది. నోట ఇంగ్లీషు మాట టేబుల్ అని రాగానే మళ్ళీ వెనక్కి వచ్చి బల్ల అనాలి అంతే. డైనింగ్ టేబుల్ అనగానే మళ్ళీ వెనక్కి రండి, అన్నాల బల్ల అనండి. ఉందమ్మా అన్నాల బల్ల, మాట లేదా? ఇప్పుడు వంటిల్లో కూడా దరిద్రం ఏంటండి? కిచెన్ ఎక్కడిది కిచెన్? వంటిల్లో ఏమైంది? ఇల్లాలు పోయిందండి. హౌస్ వైఫ్, ఆవిడెవరు? ఆఫీసులో ఒక వైఫ్ ఉంటుందా? హౌస్ వైఫ్ అట, విచిత్రమైన మాట. హౌస్ వైఫ్ ఏంటంటే దరిద్రపు మాట. ఇల్లాలు అలా చెప్పండి ఖచ్చితంగా, నేను ఇల్లాలని. ఆవిడ తెలియపోతే ఇల్లాలు రాసుకోవే అధవా అని చెప్పండి ఇక్కడ. అది రాకపోతే ఇంగ్లీషులో రాసుకోమన్నాడు, అయ్యాలు ఎలయో అని రాసుకోమన్నాడు. వాడి కర్మ. ఎందుకు చెప్పాలండి హౌస్ వైఫ్? వేరే వైఫ్ ఉంటారండి. వైఫ్ అంటే హౌసే, హౌస్ అంటే వైఫే. ఈ పిచ్చి మాటలన్నీ ఏమయ్యాయంటే సంస్కృతిని నాశనం చేసాయి, మన గౌరవాన్ని తగ్గించేయండి.